జమ్మూ కాశ్మీర్లోని త్రికూట పర్వతంపై వెలసిన వైష్ణోదేవి ఆలయం భారతదేశంలో అత్యంత పవిత్రమైన శక్తిపీఠాలలో ఒకటి. సముద్ర మట్టానికి సుమారు 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుహాలయంలో జగజ్జనని వైష్ణోదేవిగా వెలిసింది. పురాణాల ప్రకారం మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి తేజస్సులు కలిసి అవతరించిన శక్తి రూపమే ఈ తల్లి. భూలోకంలో ధర్మాన్ని రక్షించేందుకు ఈ శక్తి రత్నాకర సాగర్ అనే భక్తుని ఇంట వైష్ణవి అనే బాలికగా జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయిన వైష్ణవి అడవుల్లో తపస్సు చేయసాగింది. అప్పుడు అరణ్యవాసంలో ఉన్న శ్రీరామచంద్రుడు ఆమెకు దర్శనమిచ్చి కలియుగంలో తన కల్కి అవతార సమయాన ఆమె కోరిక నెరవేరుతుందని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి త్రికూట పర్వతం పైన తపస్సు చేస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ వస్తోంది. ఈ సమయంలో భైరవనాథుడు ఆమెను వెంటాడగా చివరకు అతని అహంకారాన్ని సంహరించి అతనికి కూడా క్షమాభిక్ష ఇచ్చింది. భక్తులు ముందుగా వైష్ణోదేవిని, తరువాత భైరవుని దర్శిస్తే యాత్ర సంపూర్ణమవుతుందని వరం ఇచ్చింది. ఈ గుహలో 3 పిండి రూపాల్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలుగా తల్లి దర్శనమిస్తుంది.